ఏలూరు కొండలరావు పాలెం నుంచి శ్రీపర్రు కామిటిలంక గ్రామస్తులు ఆందోళన ఏలూరు చేరుకుంది. అక్కడ సమాధానం చెప్పేవారు లేకపోవడంతో కనీసం ఎక్కడైనా న్యాయం జరుగుతుందని అక్కడ దీక్ష విరమించి స్థానిక కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం శ్రీపర్రు కామిటిలంక గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వీరి ధర్నాకు ఏలూరు రూరల్ టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రు కామిటిలంక గ్రామస్తులు గత 5 ఏళ్ల కాలంలో చేపల చెరువులకు సంబంధించిన లీజు డబ్బులు ఇవ్వాలంటూ శ్రీపర్రు గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి పెదవేగి మండలం కొండలరావు పాలెంలోని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీపర్రు కామిటిలంక గ్రామాలకు చెందిన తాము తవ్వుకున్న చెరువులను ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తీసుకున్న చేపల చెరువుల లీజు డబ్బులు 5,50,00,000 రూపాయలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తమకివ్వవలసిన లీజు మొత్తాన్ని ఇదివరకు ఇచ్చేశామని మాజీ ఎమ్మెల్యే అబద్దాలు చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైదు, సత్యనారాయణ, నేతల రవి, నాగరాజు, గ్రామస్తులు, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దాచుకోవడం ఎదుటోళ్ళని టీడీపీ నాయకులను కానీ పేద ప్రజలను కానీ దోచుకోవడానికి నేర్పింది ఒక వైసీపీ గవర్నమెంటే. అంతకుముందు ఇటువంటిది ఏం లేదు. అట్లాంటి ఆ గవర్నమెంట్లో మా చెరువులు మేము తవ్విన చెరువులు మా భూముల్ని మేము తీసుకున్న భూముల్ని మేము డబ్బులు పెట్టి మేము తవ్వితే మీరు వచ్చి దర్జాగా అనుభవించేసి మమ్మల్ని జైల్లో పెట్టించేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా పేద ప్రజలకు లీజు ఇవ్వకోకుండా మీ జోబులు కుక్కున్నారు. కానీ ఇది అప్పుడే మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని జైల్లో పెట్టారు. మమ్మల్ని కానీ మా నాయకుడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ ఆ టైంలో ఆయన అయితే 2 నెలలు పెట్టారు, నేనైతే 2-3 రోజులు ఉన్నాను. కానీ చాలా హింసించారు. మేము తవ్వుకున్న డబ్బులు మేము తవ్వుకున్న చెరువుల్ని మాకిస్తాకేంటి మీ అబ్బసొమ్మ లేకపోతే మీ అత్తసొమ్మ? ఈ చెరువులో ఈ గవర్నమెంట్ భూమి పేద ప్రజలకు ఇచ్చిన భూమి వాళ్ళ దగ్గర మేము తీసుకుని లీజు తీసుకుని మేము తవ్వాం. కానీ అప్పుడు చేసిన దుర్మార్గతనాన్ని ఇప్పుడు మేము ఖండిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ లీజు చెమ్ము చెల్లించే వరకు మేము ఇదే కొనసాగుతాం. ఎప్పుడు ఇదే కానీ ఇప్పుడు నిన్న మొన్న ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మేము లీజు తీసుకున్నా ముందే డబ్బు చెల్లిస్తున్నామని. ఎవరికి చెల్లించారయ్యా? మీకు తెలియదా? సంజీవ్ కుమార్, ఆనంద్ మీకు తెలియదా? మీ దగ్గర నేను చెప్పలేదా ఇలా చేశాడని? మీరేగా ఖండించేటప్పుడు మీ ఎమ్మెల్యేని అప్పుడు అబ్బయ్య చౌదరిని మావాడు చేయడం చాలా తప్పని ఇప్పుడే అది గుర్తురాలేదు మీకు? ఇప్పుడేదో మీద న్యాయమంత్రులు మాట్లాడుతున్నారు. రండి కూర్చుందాం, ఎవరితో పేరు ఏంటి, ఆ డబ్బులు పెట్టింది ఎవరో అనేది తెలుసుకుందాం గ్రామాల్లోనే. కనుక ఇదే ప్రక్రియ మేము కొనసాగుతాం. దీనికి సమాధానం చెప్పే వరకు ఇలాగే ఉంటాం. గ్రామాలైన కామిటిలంక గ్రామం కానీ శ్రీపర్రు గ్రామానికి కానీ అప్పటి గౌరవ శాసనసభ్యులు మన చింతమనేని ప్రభాకర్ గారు ఈ గ్రామస్తులు వచ్చి, అయ్యా ఖాళీగా భూమి ఉంది, దానివల్ల మాకు ₹1 ఆదాయం కూడా రావట్లేదు, మేము ఎక్కడో మారుపూల గ్రామంలో ఊరికి చాలా దూరంగా జీవిస్తున్నాం, కనీసం మాకు నడవడానికి కూడా దారి లేని పరిస్థితి మాది అని వాళ్ళందరూ కూడా ఆడ మగ మొత్తం అందరూ వచ్చి బాధపడితే గౌరవ శాసనసభ్యులు ఆ రోజు నాడు వాళ్ళకి కనీసం కొంతమేరన్నా రోడ్డు వేస్తే వాళ్ళ జీవనోపాధి బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ రోడ్డు వేస్తే కూడా ఆయన మీద అప్పటి ఫారెస్ట్ అధికారులు కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆయన ఆ చెరువులు తీసుకుని తవ్వితే 1 ఎకరానికి ఎంత ఖర్చు అవుద్దో ఈ మాట్లాడే నాయకులకి తెలియదా? ఎవరు చెరువులు ఎవరు తవ్వితే డబ్బులు పెట్టి, ఎవరు సొంత డబ్బులు పెట్టి తవ్వితే వీళ్ళు చెరువులు లాక్కుని మేము లీజులు ఇచ్చేసామంటారు ఏంటండి? కరెక్టేనది? లీజులు ఇవ్వటం ఏంటి? చెరువులు ఆలయా? తవ్వింది ఎవరో, ఆ డబ్బులు ఎవరే? దానికి సమాధానం చెప్పకుండా మా డబ్బులు మేము లీజులు ఇచ్చేసాం, మేము తీసేసుకున్నాం, అది కరెక్టేనా? అసలు మేము తవ్విన చెరువులకి మీరు లాక్కోవటం ఏంటి? ఇదేం సంస్కృతి? దీని మీద అడిగే హక్కు మాకు లేదా? దాని మీదే మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు లీజు కట్టాలి మాకు. దానికి తవ్విన ప్రతి రూపాయి ఎంతైతే ఖర్చుందో వడ్డీతో సహా కట్టే వరకు కూడా ఈ 15 గ్రామాలు, ఒక గ్రామం కాదు 15 గ్రామాలు ఉన్నాయి మా ఏలూరు రూరల్ మండలం. 15 గ్రామాల ప్రజలు కూడా దీని మీద ఉద్యమం చేస్తాం. ఈ రోజు 1-2 గ్రామాలే వచ్చినాయి. ఇక నుంచి ప్రతిరోజు కూడా దీన్ని ఇంకా ఉధృతం చేసి దీన్ని మేము ఆ డబ్బులు వసూలు చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్క్రమించమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి కొల్లేరు సంఘ అధ్యక్షుడిని. లోగడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కామిటిలంక శ్రీపర్రు సంబంధించిన భూములు
సుమారుగా 500-600 ఎకరాలు ఖాళీగా ఉంది. ఆ గ్రామాలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంది కోమట్లంక. ఈ ప్రపంచానికి దూరంగా ఉందనే ఉద్దేశం మీద ఆనాడు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయ్యా, మాకు మీ ఖాళీగా తింటాకు కూడా తిండి లేదు, మీకు అనేక బాధలు పడుతున్నామని అప్పుడు శాసనసభ్యులు చెప్పగా, అప్పుడు 10,000కి ఇస్తానంటే 10,000కి వద్దు, నాకు 25,000 రూపాయల చొప్పున తీసుకుని చెప్పి ఆ రోజున సుమారుగా 3,50,00,000 రూపాయలు ఇట్టి 230 ఎకరాలు చేపల చెరువులు తవ్వడం జరిగింది. దాంట్లో 50 ఎకరాలు మన నేతల రావు గారు, మిగతాది సిద్ధమే ప్రభాకర్ గారు తవ్వడం జరిగింది. మొత్తం తవ్వు అయిపోయింది. నీళ్లు పెట్టలేదు. ఇంట్లో గవర్నమెంట్ మారిపోయింది. ఎమ్మటే అబ్బాయి చౌదరి గారు, కొట్టారి రామచంద్ర గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో రాయలసీమ అక్కడ కడపలో జరగవలసిన కార్యక్రమం పచ్చగా ఉన్న పశ్చిమ గోదావరి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.